ఏ రకంగా మీరు దెబ్బకొట్టే ప్రయత్నాలు చేసినా వాళ్ళందరికీ బ్యాక్బోన్గా అండగా గట్టిగా నిలబడతాం, గట్టిగా అండగా నిలుస్తామని తెలియజేసుకుంటున్నాం. తన మాట్లాడిన తీరు ఖచ్చితంగా ప్రజలు హర్షించారు. తన మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటిదంతా కూడా తనకు చక్కగా తెలుసు ఏం జరిగిందని. ఇంత గొప్పగా తన మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మేలు జరిగిందంటే విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జరిగింది. అది కూడా సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన ఒప్పందం. సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ 25 ఏళ్లకు 1,00,000 కోటి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా జరిగినటువంటి ఒప్పందం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందంతో పోలిస్తే ఈపీపీఏలో 50% కన్నా తక్కువతో ఒప్పందం జరిగింది. ఆ రోజు ₹4.50 ఆ రోజు ఒప్పందం జరిగితే అది ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి. ఈరోజు అదే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ₹2.48 ₹2.49 తన మంత్రిగా జగనన్న ముఖ్యమంత్రిగా జరిగిన ఒప్పందం 50% కన్నా తక్కువ, ఇన్క్లూడింగ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి. అంటే ఇంత మంచిగా జరిగిన ఒప్పందాన్ని మంచి అని చెప్పుకోలేని దీన స్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో వాసన ఉండడం నిజంగా కూడా బాధాకరం. మేము ఎవ్వరం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, వాళ్ళని మెప్పు పొందడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగజారుతాడని నేను కళ్ళలో కూడా అనుకోను. మంచిని మంచిగా చెప్పుకోలేనటువంటి దీన స్థితిలోకి ఆయన వెళ్ళిపోయాడు ఈరోజు. నిజంగా ఇది తన క్యారెక్టర్కి తను అనుకుంటున్నారు జగన్మోహన్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తనను గుర్తిస్తారు, గౌరవిస్తారు, తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అని ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు, తన వ్యక్తిత్వాన్ని తను దిగజార్చుకుంటున్నాడు. ఈ ప్రజలందరూ కూడా అలా భావిస్తున్నారు అనే విషయాన్ని నిజంగా వాసన మర్చిపోతున్నాడు. ఇది మంచిది కదా, ఎందుకంటే తను నేను ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం, తిరిగాం. కానీ ఎవరినో మెప్పించడం కోసం, ఎవరికో దగ్గరికి పోవడం కోసం, ఏదో ఒక ఎమ్మెల్సీ అవ్వడం కోసమో, దానికన్నా పై పదవి కోసమో ఈరోజు మనిషి అలా దిగజారిపోతాడు మేమైతే ఊహించలేకపోయాం. ఒకరు అంటున్నారు సార్ తన భ్రమలో ఉన్నాడు, పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా 9 కోట్లు ఎంత ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాపం, అక్కడ తనకి ఆడు తిరిగి కూడా ఇవ్వడం లేదు అంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరు మంత్రిగా ₹2.49 ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిసి ఒక బ్రహ్మాండమైన ఒప్పందం జరిగి సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం రావడం, నాణ్యమైన విద్యుత్తు, పగటిపూట విద్యుత్తు ఇచ్చేలాగా ఒక ఒప్పందం కుదిరితే నా పేరులో ఇంత మంచి ఒప్పందం జరిగిందని చెప్పాల్సింది పోయి అర్ధరాత్రుల్లో నా చేత సంతకాలు పెట్టించాలంటే నేను సంతకం పెట్టలేదు, సంబంధం లేకుండా క్యాబినెట్ అప్రూవ్ చేశారంటున్నారు. మీ ద్వారా అడుగుతున్నా వాసన్న ఒకటే చెప్పిన 2021 సెప్టెంబర్ 10వ తారీఖు మనకి సెక్యూ నుంచి ఒక లెటర్ వచ్చింది ప్రభుత్వానికి. ఆ మరుసటి రోజే క్యాబినెట్ ఉంది. ఆ లెటర్ వచ్చిన తర్వాత ఆ లెటర్లో వారు ఇన్ ప్రిన్సిపల్గా దాన్ని అప్రూవ్ చేస్తూ క్యాబినెట్కి తీసుకొచ్చారు. అందులో కూడా మీరు సంతకం పెట్టారు. ఇన్ ప్రిన్సిపల్గా సెప్టెంబర్ 10వ తారీఖు 2021లో వచ్చిన లెటర్లో, ఇన్ ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో కూడా సిక్కి అంటే ఇది కేంద్ర ప్రభుత్వ తరపున వచ్చినటువంటి సంస్థ. దాంట్లో లెటర్లో మీరు సంతకం, ఇన్ ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో కూడా మీ సంతకం ఉంది. ఆ రోజుకి ఆ రోజు అప్రూవ్ కాలే క్యాబినెట్లో. మళ్ళా దానిపైన కమిటీ వేశారు ఎనర్జీ సెక్రటరీతో కమిటీ వేసిన తర్వాత నెల రోజుల తర్వాత మళ్ళా క్యాబినెట్కి వచ్చింది.
అందులో కూడా మీరు సంతకం పెట్టారు. ఇన్ని ప్రిన్సిపల్గా వచ్చిన లెటర్లో సంతకం పెట్టారు. నెల తర్వాత వచ్చినటువంటి కమిటీ వేసి కమిటీలో వచ్చిన లెటర్లో కూడా మీరు సంతకం పెట్టారు. 2 సార్లు సంతకం పెట్టి ఇప్పుడు నా సంతకమే లేదు, నేను సంతకమే పెట్టలా, అర్ధరాత్రిలో నా సంతకం పెట్టించుకున్నారు, ఎలా మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఇలా చంద్రబాబు గారు కూడా అడుగుతున్నావు, చంద్రబాబు గారిని అడుగుతున్నావు, వాసనని అడుగుతున్నావు. నువ్వు ఒక్కటే చెప్పు, అనేక నిర్ణయాలు క్యాబినెట్లోకి టేబుల్ ఎజెండా కింద వస్తాయి. టేబుల్ ఎజెండాలో కూడా పెట్టి ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా కొన్ని నిర్ణయాలు కొన్ని ఆలోచనలు టేబుల్ ఎజెండా కింద కూడా వస్తాయి. కొన్ని ముందు రోజు నిర్ణయాలు తీసుకున్నట్టు ఉంటాయి. ఇవన్నీ కూడా సర్వసాధారణం. పరిపాలన నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా పనిచేశాను. ఈ వ్యవస్థ మీద ఉన్న అవగాహన సెక్యులర్ ఇష్యూలో మీరు ప్రిన్సిపల్గా తీసుకున్న నిర్ణయంలో సంతకం పెట్టారు. 1 నెల తర్వాత పెట్టిన క్యాబినెట్ దాంట్లో కూడా మీరు నిర్ణయం మీ సంతకం పెట్టారు. కానీ నాకు తెలియకుండా జరిగిందని చెప్పి ఇట్లాంటి సందర్భంలో కావాలని నువ్వు ఏ కుటుంబం వల్ల అయితే పైకి వచ్చావు, ఏ కుటుంబం అయితే నేను పైకి తీసుకురావడానికి బ్యాక్బోన్గా నిలిచిందో ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి, వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేయడం అన్నది నాకు తెలిసి మీ క్యారెక్టర్ మీరు దిగజార్చుకుంటానన్న విషయాన్ని మటుకు ఆయన ముందు గుర్తుంచుకోవాలి. వాసన అంటున్నాడు స్వేచ్ఛ ఎక్కడుంది, నాకు స్వేచ్ఛ లేదు. ఒక్కటే మాట్లాడుతున్నావు వాసన. జగనన్న ప్రభుత్వంలో మీకున్న స్వేచ్ఛ నిజంగా కూడా చాలా తక్కువ మంది కూడా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఆ రోజు ఈనాడు జ్యోతి పేపర్ని రాశారనుకుంటా, నాకు గుర్తున్న మనకు ఇతర పార్టీ నాయకులతో కలిసి స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళారు అని. అంటే విదేశాలకి స్పెషల్ ఫ్లైట్లో ఇతర పార్టీలతో కలిసి వెళ్ళగలిగేంత స్వేచ్ఛ కూటమి ప్రభుత్వం నీకు ఉంటుందని అడుగుతున్నా. అసలు స్పెషల్ ఫ్లైట్లో విదేశాలకు వెళ్ళడం కాదు, ఇతర పార్టీలతో మాట్లాడడానికి కూడా మీకు స్వేచ్ఛ ఉండదు. ఇక్కడ మీకు పోయిన తర్వాత అర్థమవుతుంది పుట్టిల్లు ఎంత గొప్పదో అని, ఎంత గొప్పగా చూసుకున్నదో, ఎంత స్వేచ్ఛ ఉన్నదో, ఎంత గౌరవంగా చూసుకున్నదో మీకు ఇప్పుడు కాదు, కాలం గడిచే కొందికి చాలా అర్థమవుతుంది. కాబట్టి వాసన ఒకటే చెప్తున్నాం, ఎవరినో సాటిస్ఫై చేసి ఏదో ఎదగాలని నీకు గుర్తించి గౌరవించి నేను హక్కును చేర్చుకున్న పార్టీపై బండలు వేసి అబండాలు వేసి నువ్వు లబ్ధి పొందాలనుకుంటే లాంగ్ టర్మ్లో అది ఖచ్చితంగా చెప్తున్నా నీ స్థాయిని దిగజారుస్తున్న విషయాన్ని కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోమని గట్టిగా తెలియజేస్తున్నా. ఏదేమైనా కూడా ఆత్మీయులారా, ఆధారాలతో సాక్ష్యాలతో నిజాలతో సంబంధం లేకుండా జగనన్న వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వాసన లాంటి వాళ్ళు ప్రయత్నం చేసినా, వాసనను అడ్డు పెట్టుకొని ఎవరు ప్రయత్నం చేసినా అది వాళ్ళకే తగులుతున్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు కూడా ప్యారడైజ్ పేపర్స్ అని రకరకాల ఆరోపణలు చేశారు. చివరికి అర్థమైనాయి 2017 అనుకుంటా. మొత్తంలో రిజల్ట్స్ ఎలా వచ్చాయో మనకంతా కూడా తెలుసు. కాబట్టి వాసనను మళ్ళా చెప్తున్నాం, నేను ఎక్కడ ఎంపీగా పోటీ చేసినా, ఎక్కడ ప్రతి పల్లె తిరిగా, ప్రతి ఊరు తిరిగా, ఇక్కడ ప్రజలు ఇట్లాంటి మనస్తత్వాన్ని అంగీకరించిన విషయాన్ని మీకు తెలుసు, నాకు తెలుసు. తప్పకుండా భవిష్యత్తులో జగనన్న వైపు ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని అభాండాలు వేసినా, ఎన్ని రకాలుగా ఎంతమంది కలిసి ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఎన్ని పార్టీలు కలుస్తున్నాయి, కుటుంబాన్ని కూడా తిరుగుబాటు చేయిస్తున్నారు. ఇట్లాంటి వాసనలను పిలుచుకొని వీళ్ళతో తిరుగుబాటు చేయిస్తున్నారు. ఒక వ్యక్తిని ఎదుర్కోవడానికి ఇంతమంది ఒకటి కావాలా? ఇంతమంది కలిసి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ని మీరు అసెస్ చేయాలనుకుంటే ప్రజలు తన వైపు నిలవరా? అది ప్రజలు అండ బలం జగనన్నకు ఉంది. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా నిలవ ప్రజల ముందరని కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అనండి.
గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.